नमस्कृताभीष्टवरप्रदाभ्या మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుణ్ణి స్మరించండి. కోటి లింగాలకు అభిషేకం చేసినంత పుణ్యాన్ని సంపాదించుకోండి. పొట్టిది పార్వతీదేవి వేషంలో భలేగుంది. ఇంటికి రాగానే దిష్టి తీయాలి. చూస్తుంటే దీనికే ప్రైజ్ వచ్చేలా ఉంది. పార్వతీదేవి ఎవరు కూతురమ్మా? వాళ్ళ అయ్య కూతురు. అదేనమ్మా, వారి తండ్రి పేరేంటి? పార్వతి పర్వతరాజ కుమార్తె. తన తండ్రి భోజనానికి పిలిచి అవమానించాడని యాగంలో దూకి భస్మమైంది. భోజనానికి కాదమ్మా, దక్షయజ్ఞానికి పిలిచి అవమానించాడని అగ్నిలో దూకింది. అరే పార్వతి నువ్వానేనా? యజ్ఞమయ్యాక ఏం చేస్తారు? సరేనమ్మా, సంతర్పణం చేస్తారు, అంటే భోజనాలు పెడతారు. నేను గదే గదే చెప్పింది, భోజనానికి పిలిచి అవమానపరిచారని. వెరీ గుడ్, గుడ్ పెర్ఫార్మెన్స్ శ్వేత. ఇప్పుడు రాబోతున్నది బేబీ గీత. కమ్ ఆన్ గీత. మౌనం యొక్క ఫలితం ప్రార్థన, ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం, నమ్మకం యొక్క ఫలితం ప్రేమ, ప్రేమ యొక్క ఫలితం సేవ, సేవ యొక్క ఫలితం సంతృప్తి. అమ్మ గీత, నీ దృష్టిలో పూజ గొప్పదా, సేవ గొప్పదా? పూజలు చేసేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు. సాటి మనిషికి సేవ చేసేవారిని ఆ దేవుడే ప్రేమిస్తాడు. మానవ సేవ మించిన పూజలు లేవు, మానవత్వాన్ని మించిన సంపద లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,